హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లాలో నల్లమల శేషాచలం అడవులు కలిసే చోట ఒక కొండ లోయలో రెండు బండరాలు ఒకదానికొకటి పెనవేసుకుని సింహం తల ఆకారంలో కనిపిస్తాయి. వేల సంవత్సరాలుగా అక్కడే ఎవరు చెక్కకుండా ఎవరు ప్రతిష్ఠించకుండా స్వయంగా వెలిసిన ఆ రూపమే నరసింహస్వామి. ఈ పుణ్యక్షేత్రం నరసింహస్వామి 9 క్షేత్రాల్లో ఒకటైన అత్యంత ప్రాచీనమైన పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. రండి, నరసింహస్వామి ఇక్కడ ఎలా వెలిచారో ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు తన కొడుకు అయిన ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు భక్తుడని తెలిసి ఆ పిల్లాన్ని అనేక రకాలుగా బాధపెట్టి చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ప్రహ్లాదుడికి విషం పెట్టిన ఆహారం ఇవ్వటం, ఏనుగులతో తొక్కించే ప్రయత్నం, విష సర్పాలతో కర్పించే ప్రయత్నం, అగ్నిలో పడేయటం, పర్వతం పైనుండి పడేయటం, సముద్రంలో పడేయటం, ఇలా అనేక రకాలుగా 5 సంవత్సరాల చిన్న పిల్లాన్ని హింసిస్తాడు. ప్రతి ప్రయత్నం నుండి శ్రీ మహావిష్ణువు తన భక్తుని కాపాడుకుంటాడు. చివరగా హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో నీ హరి ఈ స్తంభంలో ఉంటాడా అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపి, ఎక్కడ వెతికినా ఉంటాడు అని చాలా ప్రేమగానే సమాధానమిస్తాడు. ఆ మాటలకు కోపంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో బలంగా కొట్టగానే భయంకరమైన గర్జనతో శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ప్రత్యక్షమయ్యాడు. తన భక్తుణ్ణి మరియు ముల్లోకాలను హింసించిన హిరణ్యకశిపుణ్ణి ఉగ్ర నరసింహ అవతారంలో సంహరిస్తాడు. హిరణ్యకశిపుణ్ణి చంపేసినా కూడా నరసింహస్వామి కోపం తగ్గలేదు. ఆ కోపం చల్లారని నరసింహస్వామి అడవులన్నీ తిరిగాడు. భూమి అంతా వణికిపోయింది. చివరికి శాంతించింది ఎక్కడో తెలుసా? ఈ పెంచల కోనలోనే. ఆ ఉగ్ర నరసింహుడు ఈ కొండ అడవిలోకి వచ్చినప్పుడు చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుంది. స్వామి భీకర రూపం చూసి చెలికత్తెలంతా భయపడి పారిపోయారు. కానీ చెంచులక్ష్మి మాత్రం భయపడకుండా అలాగే నిలబడిపోయింది. నరసింహస్వామి ఆమెను చూసి ఆకర్షితుడయ్యాడు. ఆమె అందానికి అతని మనసు లొంగింది. ఆమె స్వామిని కౌగిలించుకుంది. ఆ కౌగిలింతలో స్వామి కోపం చల్లారి శాంతమూర్తిగా మారాడు. ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ కౌగిలింత జరిగిన చోటే ఈ రెండు శిలలు ఒక్కదానితో ఒకటి పెనవేసుకుపోయి ఒక సింహం తల ఆకారంలో శాశ్వతంగా మారిపోయాయి. అందుకే ఈ స్థలానికి పెనుశిల అని పేరు వచ్చింది. కాలక్రమేణా అదే పెంచల కోనగా మారింది. పెంచల కోన తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, పాముల్లా మెలికలు తిరిగిన కొండలు, ప్రశాంతమైన జలపాతం. ఇక్కడి నుండే కండలేరు నది పుడుతుంది. సాధారణ రోజుల్లో ఇక్కడ చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. కానీ వేసవుల్లో, ప్రత్యేకించి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ కొండంతా భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నరసింహస్వామి 9 రూపాల్లో వెలసాడని నమ్మకం. వీటిని నరసింహ క్షేత్రాలు అంటారు. అహోబిలం, యాదగిరిగుట్ట, మల్యాద్రి, సింహాచలం, ధర్మపురి, వేదాద్రి, అంతర్వేది, మంగళగిరి మరియు పెంచలకోన. ఈ ఆలయం వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పెంచలకోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లి గ్రామానికి చెందిన ఒక గొర్రెల కాపరి తన మందను మేపుకుంటూ ఈ అడవిలోకి వచ్చాడు. ఇక్కడ అతనికి ఒక వృద్ధుడు కనిపించి, నేనే నరసింహస్వామిని, ఇక్కడ శిలా రూపంలో వెలిశాను, గ్రామస్తులకు చెప్పి ఇక్కడ ఆలయం కట్టించు అని చెప్పాడట. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోమ్మని ఆదేశించగా కాపరి కొంత దూరం వెళ్ళాక ఆసక్తి ఆపుకోలేక వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే ఆ వృద్ధుడు రాయిగా మారిపోయాడు. కాపరి భయపడి ఊరికి పరిగెత్తికెళ్లి జరిగింది చెప్పాడు. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆ రాత్రి ఊరి పెద్దలందరికీ విడివిడిగా ఒకే కల వచ్చింది. స్వామివారు ప్రత్యక్షమై గుడి కట్టమని ఆదేశించాడు. ఇప్పుడు అందరూ కలిసి ఇక్కడ ఆలయం కట్టించి పూజలు ప్రారంభించారు. 1959లో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి క్షేత్రం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వస్తుంది. పూర్వం భైరవకోన అనే ప్రాంతంలో రాక్షసులు ఋషులను వేధిస్తుంటే నరసింహస్వామి అక్కడికి వెళ్లి రాక్షసులను సంహరించాడు. ఆ సమయంలో ఋషులు స్వామి తలపై గౌరవ సూచకంగా గొడుగు పట్టారు. అందుకే ఈనాటికి భక్తులు స్వామివారికి బంగారు, వెండి గొడుగులు సమర్పిస్తారు. ఇది చాలా ఆలయాల్లో కనిపించని ప్రత్యేక ఆచారం. గుడి ఆవరణలో శ్రీకృష్ణుడు కాళింగ మర్దనం చేస్తున్న దృశ్యంలో ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇది చూడముచ్చటగా ఉంటుంది. కణ్వ మహర్షి ఇక్కడే తపస్సు చేశాడని చరిత్ర కథనం చెబుతుంది. అందుకే పక్కనే ప్రవహించే నదికి మొదట కణ్వలేరు అని, కాలక్రమేణా అదే కండలేరు నదిగా మారింది. శనివారం స్వామివారి నిజరూప దర్శనం మరియు తెల్లవారుజామున శ్రీవారికి అభిషేకం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ చేస్తారు. అంటే 1000 దీపాలతో స్వామిని అలంకరించి కొలుస్తారు. ఇది చూసేందుకు చాలా కన్నుల పండుగగా ఉంటుంది. పెంచెల కోనలో ఏడాదికి ఒక్కసారి జరిగే అతిపెద్ద ఉత్సవం బ్రహ్మోత్సవాలు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి 5 రోజుల పాటు సాధారణ ఏప్రిల్ మే నెలల్లో జరుగుతాయి. ఈ ఉత్సవాలకు నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలతో పాటు తమిళనాడు నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆసక్తికరమైన సాంప్రదాయం ఏంటంటే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో పెంచల కోనకు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతాయి. ఈ సమయంలో భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా జుట్టు సమర్పించడం ఇక్కడ ఒక ప్రత్యేక సాంప్రదాయం. కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామికి కృతజ్ఞతగా జుట్టు సమర్పిస్తారు. ఆలయానికి కొద్ది దూరం
దూరంలోనే పెంచలకోన జలపాతం ఉంది. ఆలయ దర్శనం తర్వాత ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి జలపాతాన్ని తప్పకుండా చూడండి. నరసింహస్వామి 9 క్షేత్రాల్లో ఒక్కటైన మరియు ఇంత అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ పెంచలకోన క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ఈ కథలు మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.